करिए कुछ करिए, नस नस मेरी खोले, हाय कुछ करिए कुछ करिए कुछ करिए, बस बस बड़ा बोले अब कुछ करिए। ओ कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए। चक दे हो चक दे इंडिया, चक दे हो चक दे इंडिया, चक दे हो चक दे इंडिया, चक दे हो चक दे इंडिया। में गलियों में, राशन की फलियों में, बैलों में बीजों में, ईदों में बीजों में, रेतों के दानों में, फिल्मों के गानों में, सड़कों के गड्ढों में, बातों के अड्डों में, भूखा रोज भर ले 10-12 बार कर ले, रहना न यार पीछे कितना भी कोई खींचे। टस है ना मस है जी, जिद है तो जिद है जी, किसना यूं ही पिसना यूं ही पिसना यूं ही बस करिए। कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए। चक दे हो चक दे इंडिया, चक दे हो चक दे इंडिया, चक दे हो चक दे इंडिया, चक दे हो चक दे इंडिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में, खेलों के मेलों में, पल खाती रेलों में, गन्नों के मीठे में, खद्दर में छींटे में, ढूंढो तो मिल जाओगे किताबों हीटों में। रंग है समाज बिखरे और खुल के आज बिखरे, मन जाए ऐसी होली, रग रग मचल के बोली। दस है ना मस है जी, जिद है तो जिद है जी, किसना यूं ही पिसना यूं ही पिसना यूं ही बस करिए। कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए। चक दे हो चक दे इंडिया, चक दे हो चक दे इंडिया, चक दे हो चक दे इंडिया, चक दे हो चक दे इंडिया। పరేడ్ కోసం తూర్పు దిశ నుంచి సూర్యుని కిరణాలు వెల్లువల భూమిని వెలుగుతో నింపినట్లు ఆకాశంలో పక్షులు తమ రెక్కలపై విశ్వాసంతో నిర్భయంగా, నిర్భీతిగా, ధైర్యంగా, సాహసోపేతంగా, క్రమశిక్షణకు
గగనమంత నిదర్శనంగా సారికలై ఎగిరినట్లు, చిరుతల దండు కదిలినట్లు, మానస సరోవరంలో రాజహంసలు విన్యాసాలకు సిద్ధమైనట్టు ఈరోజు ఈ సిటీసీ పరేడ్ గ్రౌండ్స్లో పాసింగ్ అవుట్ పరేడ్స్కి కానిస్టేబుల్స్ సంసిద్ధులై సమరోత్సాహంతో సిద్ధంగా ఉన్నటువంటి ఘట్టాన్ని మనం వీక్షిస్తున్నాం. ప్రణుతి 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 సమాజ రక్ష నిరతికి దీక్షాంత్ పరేడ్ ఎన్సిఈటి పీసీ సివిల్ 2020 బ్యాచ్ దీక్షాంత్ పరేడ్కు హృదయపూర్వక స్వాగతం. కమాండర్గా వి హిందూ కుమార్ గారు, హవాల్దార్గా బి శివకుమార్ గారు ప్లాటూన్ టప్ను నడుస్తారు. అలాగే ఎం రమేష్ గారు యూనిట్ ఫ్లాగ్ను తమ చేత ధరిస్తారు. మొహమ్మద్ అర్షద్ గారు, లక్ష్మీ రావు గారు, పి సంతోష్ కుమార్ గారు, కె శివకుమార్ గారు నిషాన్ తోలిలో భాగస్వాములుగా ఈ పరేడ్లో పాల్గొంటున్నారు. ముచ్చటగా రోమాంచితంగా క్రమశిక్షణకు, కర్తవ్య దీక్షకు నిదర్శనంగా దీక్షాంత్ పరేడ్ కనుల విందు చేయనుంది. సమున్నత సమాజంగా ఈ ప్రపంచంలో తలెత్తుకు నిలబడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ పరంపరను మరోసారి చాటి చెప్తుంది ఈ దీక్షాంత్ పరేడ్. ఈ దీక్షాంత్ పరేడ్ పాల్గొంటున్నటువంటి కానిస్టేబుల్స్ అందరినీ సమర్థవంతంగా తీర్చిదిద్దినటువంటి అడిషనల్ డీసీపీ అడ్మి, అలాగే మట్టిలో పాతి పెడితే అది వృక్షమై పీలుతుంది. మరి సెలెక్ట్ అయినటువంటి కానిస్టేబుల్స్ ఈ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందితే సమాజం గర్వించేదగ్గ పోలీసులుగా అటు ప్రజల చేత ఇటు అధికారుల చేత ప్రశంసలు అందుకునే ఉత్తమ పోలీసులుగా తీర్చిదిద్దబడతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కారగంగా. హృదయంలో దేశభక్తిని నింపి ఉండడమే పోలీసుల ధర్మం. అత్యవసర పరిస్థితుల్లో, విపత్తుల్లో పోలీసుల పోరాటం అందరి చేత
సల్యూట్లను అందుకుంటుంది. అసాంఘిక శక్తులకు సింహస్వప్నంగా భద్రత అందించడం, భద్రతా భావాన్ని పెంపొందించడం పోలీసుల చేతిలోనే ఉందంటే అతిశయోక్తి లేదు. సమాజంలో నివసించడానికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేది పోలీసులే. అందుకే పోలీస్ అంటే ఈ దేశానికి, ఈ సమాజానికి, ఈ ప్రజా సమూహానికి ఎంతో గర్వం. ఈనాటి శ్రీమతి వేణు శ్వేత కామారెడ్డి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. మహిళా సాధికారతకు చిహ్నంగా ఈనాటి తరానికి ఆదర్శంగా అమృతమూర్తిగా శ్రీమతి ఎన్ శ్వేత గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కామారెడ్డి వారికి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తుంది. రూపంలో కర్తవ్య నిర్వహణలో స్పష్టంగా సాగుతూ తెలియజేస్తున్నాం. దీక్షాంత్ పరేడ్లో పాల్గొంటున్నటువంటి కానిస్టేబుల్స్ అందరికీ మీ రాక, మీ సందేశం సరికొత్త స్ఫూర్తిని అందిస్తుంది సార్. మీకు హృదయపూర్వక స్వాగతం. లో పాల్గొంటున్నటువంటి 10 ప్లాటూన్స్ ఇన్స్పెక్షన్ చేయడానికి గౌరవ ముఖ్య అతిథి నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ కార్తికేయ గారు పరేడ్ని పర్యవేక్షించడానికి సహా పోలీసులలో అద్భుతమైనటువంటి స్ఫూర్తిని నింపే ఒక సమున్నత వ్యక్తిగా మన కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ కార్తికేయ గారు అందరికీ సుపరిచితులు. వారి పేరు వింటేనే చాలు ధైర్యం, వారితో చరిస్తే చాలు ఇక్కడ లేని ఆత్మవిశ్వాసం వచ్చి చేరుతుంది. వారు దీక్షాంత్ పరేడ్లో పాల్గొంటున్నటువంటి 10 ప్లాటూన్స్ని పర్యవేక్షిస్తూ ముందుకు సాగుతున్నారు. మొత్తం 258 మంది శిక్షితులైనటువంటి కానిస్టేబుల్స్ ఈరోజు సగర్వంగా ఈ శిక్షణా కేంద్రం నుంచి తమ విధులలో చేరడానికి వెళ్తారు. వారిలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు కార్తికేయ గారు పరేడ్ని పర్యవేక్షిస్తూ ముందుకు సాగుతున్నారు. రేపు పోలీసులుగా సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు, పర్యవేక్షణకు, స్థిరత్వానికి ముందుకు కదిలేటటువంటి ఒక గొప్ప ఘట్టంలో మరి కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ కార్తికేయ గారి వారి పర్యవేక్షణ, వారి సందేశాన్ని ఈరోజు అందుకోబోతున్నారు. మూర్తీభవించినటువంటి విధి నిర్వహణ శక్తితో ఈరోజు దీక్షాంత్ పరేడ్లో పాల్గొని రేపు విధులకు బయలుదేరుతున్న వేళ ఈ అద్భుతమైనటువంటి ఘట్టం కానిస్టేబుల్స్ అందరినీ ఆశీర్వదించడం, ప్రోత్సహించడం, అందరి జీవితాలలో
ఎంతో అద్భుతమైనటువంటి ఘట్టం. ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేటర్స్ గారు ట్రైనీస్తో ప్రతిజ్ఞ చేయిస్తారు. భారతదేశానికి తెలంగాణ పోలీస్ శాఖలో నిజాయితీతో వ్యవహరిస్తానని నిష్పక్షపాతంగా నిర్భయంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజల హక్కులను అప్పగించిన విధులను కర్తవ్యాలను చట్టసమ్మతంగా నిర్వర్తిస్తానని మనఃపూర్వకంగా ప్రమాణము చేయుచున్నాను. Divan, Dikshan Parade, and
से गुजरने की आज्ञा प्रदान करें। పరేడ్ కమాండర్ బి ముత్యాలరావు గారు దీక్షాంత్ పరేడ్ కోసం గౌరవనీయ ముఖ్య అతిథి నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ కార్తికేయ గారి అనుమతి తీసుకున్నారు. వారి సారథ్యంలో పరేడ్ ప్రారంభమవుతుంది. స్వాభిమానం కేతనంగా, సామరస్యం స్యందనంగా, శాంతం తన శస్త్రమని, సహనం తన కవచమని, శాంతియుతంగా సర్వహితంగా సంఘాన్ని పురోగమింపజేసే శక్తి పోలీస్. అలలై పొంగే యువశక్తి ఈరోజు దీక్షాంత్ పరేడ్ చేస్తున్నది. తన సుఖాన్ని విడనాడి పోలీస్ సమాజం కోసం తన బతుకును దారబోస్తాడు. తూర్పు దిక్కు నుండి సూర్యుడు ఉదయించగానే కిరణాలు వెల్లువై ఈ భూమండలాన్ని వెలుగులతో నింపినట్లు క్రమశిక్షణకు మారుపేరుగా ఆకాశమంతా నిదర్శనంగా మబ్బుల ఆలాపనలో మయూరాలు కదలాడినట్లు, తరుణ పవన లాలనలో తరుశిఖలు ఊగినట్లు పోలీస్ బ్యాండ్ లయాత్మకతకు పోటీ పడుతూ కానిస్టేబుల్స్ పదగట్టనలు అజస్ర సహస్ర నిజప్రభలతో మేమంతా అజేయులం, ఈ భూమిలో ప్రజలందరినీ అజేయులుగా నిలుపుతామని ముందుకు సాగుతున్నది. మరి ఈ దీక్షాంత్ పరేడ్లో పాల్గొంటున్న కానిస్టేబుల్స్ అందరికీ కరతాళ ధ్వనులతో మీ అందరూ ప్రశంసించాల్సిందిగా, మీ అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ప్లాటూన్ 1 ప్లాటూన్ కమాండర్ నవీనాచారి అండ్ నవీన్ కుమార్ల నేతృత్వంలో ముఖ్య అతిథి గారికి వందన సమర్పణ చేస్తూ ముందుకు సాగుతున్నది. అలాగే ప్లాటూన్ నంబర్ 2 కమాండర్ వి హిందూ కుమార్, అలాగే హవల్దార్ శివకుమార్ సారథ్యంలో గౌరవ ముఖ్య అతిథి గారికి, అలాగే ప్లాటూన్ నంబర్ 3 కమాండర్ వెంకన్న గారు, హవల్దార్ మోసెస్ లియాండర్ గారి సారథ్యంలో 3rd ప్లాటూన్ ముందుకు సాగుతూ మాన్యనీయ ముఖ్య అతిథి కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ కార్తికేయ గారికి వందన సమర్పణ చేస్తూ ముందుకు సాగుతోంది. ప్లాటూన్ నంబర్ 4 కమాండర్ కె శంకర్, హవాల్దార్ హరికృష్ణ వారి సారథ్యంలో ముఖ్య అతిథి గారికి వందన సమర్పణ చేస్తూ ముందుకు సాగుతున్న అపూర్వ ఘట్టాన్ని మనం చూసాం. ప్లాటూన్ నంబర్ 5 వి సాయి ప్రసాద్ కమాండర్, సిహెచ్ గణేష్ హవాల్దార్ల ఆధ్వర్యంలో గౌరవ అతిథులందరికీ వందన సమర్పణ చేస్తూ ముందుకు సాగుతున్న అపురూపమైన దృశ్యం. ప్లాటూన్ నంబర్ 6 ఎల్ నవీన్, హవాల్దార్ పి శశికుమార్ ముందుకు సాగుతూ గౌరవ వందన సమర్పణ చేస్తూ ముందుకు పోతున్నారు. అలాగే ప్లాటూన్ నంబర్ 7 బి భగత్ కుమార్ గారు, హవాల్దార్ శివ సారథ్యంలో గౌరవ ముఖ్య అతిథి గారికి వందన సమర్పణ గావిస్తూ ముందుకు సాగుతున్న దృశ్యాన్ని వీక్షించాం. ప్లాటూన్ నంబర్ 8 కమాండర్ ప్రసాదరావు, హవాల్దార్ ఆంజనేయులు సారథ్యంలో మాన్యనీయ అతిథి వరేణ్యులకు వందన సమర్పణ చేస్తూ ముందుకు సాగారు. ప్లాటూన్ నంబర్ 9 కె రాజ్కుమార్ కమాండర్, వెంకటరమణ హవాల్దార్ సారథ్యంలో వందన సమర్పణ గావిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్లాటూన్ నంబర్ 10 కమాండర్ టి శ్రీనివాస్, హవాల్దార్ కె రాజశేఖర్ గౌడ్ సారథ్యంలో గౌరవ అతిథులకి వందన సమర్పణ చేస్తూ మనం చూస్తున్న స్టేబుల్స్ ప్రతిభా ప్రదర్శన. రమణీయమైన ప్రకృతి ఒడిలో కమనీయమైనటువంటి చక్కని అలంకరణల మధ్య ధైర్యానికి, సాహసానికి, క్రమశిక్షణకు ఊపిరిగా నిలుస్తూ కానిస్టేబుల్స్ అందరూ దీక్షాంత్ పరేడ్లో సమరోత్సాహంతో పాల్గొంటున్నటువంటి దృశ్యాన్ని మనం వీక్షించాం. వారి పరేడ్ సర్వోన్నతం, సమున్నతం, అమేయం, అమోఘం, అనంతం, సుమనోహరం. తమ గురువులు నేర్పిన విద్యను నవనవోన్మేష ఉత్సాహంతో పోలీసులుగా మూర్తి భవించిన ధైర్యంతో, మూర్తి భవించిన సాహసంతో
ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర సంకల్పాలతో ఈరోజు కవాతై ఈ దీక్షాంత పరేడ్లో విన్యాసాలను చూస్తూ ఉంటే మన దేశానికి, మన రాష్ట్రానికి రక్షణ కవచం మరింత దృఢంగా మారిందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. కళ్ళల్లో ఆత్మవిశ్వాసం, శరీరంలో కర్తవ్య నిష్ఠకు సంబంధించిన కదలికలు, సమాజం యొక్క క్షేమం, శాంతి భద్రతలు, తమ పై అధికారుల ఆజ్ఞాపాలన, ఇవి తమ ఊపిరిగా, తమ శ్వాసగా, తమ పరేడ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కార్తికేయ ఐపీఎస్ గారికి మరియు గెస్ట్ ఆఫ్ ఆనర్గా విచ్చేసిన కామారెడ్డి ఎన్ శ్వేత గారికి మరియు డిస్టిక్ నుంచి విచ్చేసినటువంటి ఆఫీసర్స్కి, సిటీసీ ఇండోర్ అండ్ అవుట్డోర్ స్టాఫ్ మరియు సపోర్టింగ్ స్టాఫ్ అందరికీ కూడా ఎస్సిటిపిసిస్ తరఫున మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు సుస్వాగతం. ఈ ట్రైనింగ్ సెంటర్ నిజామాబాద్ పట్టణం నుండి సుమారు 13 కిలోమీటర్స్ దూరంలో ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల జానకంపేట విలేజ్ నందు సుమారు 56 ఎకరాల విశాలమైనటువంటి ప్రాంగణంలో ఉన్నది. ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన ఈ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనీస్ ఉండటానికి విశాలమైనటువంటి ఒక 10 బ్యారక్స్ మరియు 4 విశాలమైనటువంటి తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్ మరియు లైబ్రరీ సౌకర్యం కలవు. అదేవిధంగా ట్రైనింగ్ సెంటర్ ఆవరణలోనే మంచి ఫైరింగ్ రేంజ్ కూడా కలదు. ఇప్పటి వరకు ఈ ట్రైనింగ్ సెంటర్లో 6 బ్యాచ్లకు బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఈ ట్రైనింగ్ సెంటర్లో ఇంకా CC10S సంబంధించి, ప్రీ ప్రమోషనల్ ట్రైనింగ్కి సంబంధించి, కంప్యూటర్ కోర్సులకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్ పీసీ ఆఫీసర్స్ అందరికీ కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 6th బ్యాచ్ ఎస్సిటిపిసిస్కు బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ జరిగింది ఇప్పటి వరకు. ఇప్పుడున్నటువంటి ఈ ట్రైనీస్ సైబరాబాద్ నుండి సివిల్ కానిస్టేబుల్స్గా సెలెక్ట్ అయ్యి ఇక్కడ రావటం జరిగింది. వీరు మొత్తం 261 మంది రిపోర్ట్ చేయగా అందులో వివిధ కారణాలతో 3 రాజీనామా చేయటం జరిగింది. వీరికి జనవరి 17, 2020 నుండి ట్రైనింగ్ స్టార్ట్ చేయటం జరిగింది. ప్రస్తుతం 258 మంది ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు 114, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు 76 ట్రైనీస్ ఇంటర్మీడియట్ కలిగి ఉన్నారు అన్నమాట.
ఈ 258 SCTPCస్కి అవుట్డోర్ మరియు ఇండోర్ విభాగాల్లో ఉన్నతమైన శిక్షణ ఇవ్వడం జరిగింది. వీరికి రెగ్యులర్ ట్రైనింగ్తో పాటు వివిధ సబ్జెక్టులో నైపుణ్యం కలిగినటువంటి గెస్ట్ ఫ్యాకల్టీతో కూడా స్పెషల్ క్లాసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. వీరికి అవుట్డోర్ సిలబస్లో భాగంగా పీటీ, స్క్వాడ్ డ్రిల్, ఆర్మ్స్ డ్రిల్, వెపన్ ట్రైనింగ్, లాఠీ డ్రిల్, క్రోమేగా, ఫైరింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్, BOAC, 5KM, 3.2 km ఫైర్ ఫైటింగ్ అండ్ యోగాలలో శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే ఇండోర్లో IPC, CRPC, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఫోరెన్సిక్ సైన్స్, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ PD, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్, లా అండ్ ఆర్డర్, ఇంటెలిజెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ సబ్జెక్ట్స్లో శిక్షణ ఇచ్చి వారందరికీ కూడా ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. ఈ ఎగ్జామ్స్లో కూడా అందరూ కూడా పాస్ అవ్వడం జరిగింది. మంచి రిజల్ట్తో రావడం జరిగింది. వీరందరూ ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ తర్వాత సైబరాబాద్ వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేస్తారు. తర్వాత వీళ్ళు ఆయా పోలీస్ స్టేషన్లో ఆయా బ్రాంచెస్లో పోస్టింగ్స్ పొందడం జరుగుతుంది. చివరిగా నేను చెప్పేది యాజ్ ఎ ప్రిన్సిపాల్గా, మీరు ఇక్కడ నేర్చుకున్నటువంటి ఈ ట్రైనింగ్లో నేర్చుకున్నటువంటి విషయాలని మీరు మీ ప్లేసెస్లోకి వెళ్ళాక పోలీస్ స్టేషన్లో ఎక్కడ చేస్తే అక్కడ మంచిగా ఇంప్లిమెంట్ చేస్తూ మంచి పేరు తెచ్చుకోండి. అదేవిధంగా మన DG గారు ఆశించినట్టుగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఫాలో అవుతూ టెక్నాలజీ ఇనిషియేటివ్స్ని ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఎక్కడ కూడా సేవా దృక్పథంతో నిష్పక్షపాతంగా వర్క్ చేస్తూ చాలా ఎక్కువ సర్వీస్ ఉంటుంది కాబట్టి నియర్లీ 38 ఇయర్స్ కూడా పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క ఐడెంటిటీని కాపాడుకుంటూ మంచి పేరు తీసుకొచ్చుకొని మన జానకంపేట CTCకి, మన కమిషనరేట్కి, మన కమిషనర్ గారికి ఇండోర్ అండ్ అవుట్డోర్ అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ, రేపే MLC ఎలక్షన్స్ ఉన్నప్పటికీ ఆ బందోబస్తు ప్లాన్స్ చూస్తూ బిజీగా ఉండి మన ఈ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన చీఫ్ గెస్ట్ శ్రీ కార్తికేయ IPS గారికి, అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ SP కామారెడ్డి మేడం గారికి CTC తరఫున, ట్రైనీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గౌరవనీయ ముఖ్య అతిథి నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ కార్తికేయ గారు అవార్డ్స్ని ప్రజెంట్ చేయాల్సిందిగా వారిని विजेता सजा, विजेता स्लिप, विजेता विश्राम. నౌ ఐ రిక్వెస్ట్ వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారికి అవార్డును అందించాల్సిందిగా గౌరవనీయ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారిని కోరుతున్నాం. అవుట్ ఆఫ్ 800 మార్క్స్ 647 మార్కులు సాధించారు. కల్లూరి బాదుషా చెస్ నెంబర్ 254 బెస్ట్ ఇండోర్గా సెలెక్ట్ అయ్యి గౌరవ CP గారి నుండి అవార్డును స్వీకరించారు. బి ముత్యాలరావు గారు బెస్ట్ అవుట్డోర్గా ఎంపిక కావడానికి మొత్తం 600 మార్కులకు గాను 544 మార్కులు సాధించారు. వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ CP గారి చేతుల మీదుగా అవార్డును అందుకున్నందుకు వారికి మరొక్కసారి అభినందనలు మనం చప్పట్ల ద్వారా తెలియజేద్దాం. కంగ్రాచులేషన్స్. అండ్ పి రవీందర్ చెస్ నెంబర్ 246 గారికి గౌరవ CP గారు అవార్డును అందజేసి అభినందిస్తున్నారు. వారికి మనం చప్పట్లతో మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం. కంగ్రాచులేషన్స్. అలాగే ఓవరాల్ ఛాంపియన్గా ఎన్నికైనటువంటి జె వెంకన్న చెస్ నెంబర్ 69 నిలిచారు.
వారు మొత్తం 1400 మార్కులకు గాను 1134 మార్కులు సాధించారు. ఓవరాల్ ఛాంపియన్గా అవుట్ ఆఫ్ 1400 1134 మార్క్స్ సాధించిన వెంకన్న గారికి ఒకసారి మనం చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేద్దాం. 190 వారిని పరేడ్ కమాండర్ అవార్డుని గౌరవ సిపి శ్రీ కార్తికేయ గారి చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా వారికి ఆహ్వానిస్తున్నాం. బి ముత్యాలరావు గారు పరేడ్ కమాండర్గా అవార్డును అందుకుంటున్నారు. వారికి మనం చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేద్దాం. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఆర్ఎస్ఐ ఏ రమేష్ గారు, వారి తర్వాత ఏఎస్ఐ ఏ గంగాధర్ గారు, ఏఎస్ఐ ఏ గంగాధర్ గారు చంద్రశేఖర్ గౌడ్ గారికి అప్రిసియేషన్ లెటర్ అందజేస్తున్నారు సిపి గారు. తర్వాత ఏఎస్ఐ గంగాధర్ గారు, తర్వాత డాక్టర్ సరళ గారు అప్రిసియేషన్ సర్టిఫికేట్ అందుకోవాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ సరళ గారు, డాక్టర్ సరళ గారికి సిపి గారు అప్రిసియేషన్ లెటర్ అందజేస్తున్నారు. వారి తర్వాత అందించారు. వారికి సిపి గారు అప్రిసియేషన్ సర్టిఫికేట్ని అందజేస్తారు. వారి తర్వాత ఏఎస్సి డి రవీందర్ గారు, వీరు కూడా జనరల్ డ్యూటీలో సేవలు అందించారు. వారికి సిపి గారు అప్రిసియేషన్స్ అందజేస్తారు. వారి తర్వాత ఏఆర్ఎస్ఐ ఎం రాములు గారు, ఏఆర్ఎస్ఐ ఎం రాములు గారు సిపి గారి చేతుల మీదుగా అప్రిసియేషన్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. వారి తర్వాత ఏఆర్ఎస్ఐ ఎల్ దేవి సింగ్ గారు, రాములు గారికి అప్రిసియేషన్ అందజేయబడింది. వారి తర్వాత దేవి సింగ్ గారు అప్రిసియేషన్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం సిపి గారి చేతుల మీదుగా. వారి తర్వాత ఏఆర్ఎస్ఐ సిహెచ్ ముత్తయ్య గారు, ఏఆర్ఎస్ఐ సిహెచ్ ముత్తయ్య గారు అప్రిసియేషన్ అందుకోవాల్సిందిగా సిపి గారి చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. వారి తర్వాత ఏఆర్ఎస్ఐ ఎస్ శేషారావు గారు, ఏఆర్ఎస్ఐ ఎస్ శేషారావు గారు సిద్ధంగా ఉండాలి. వారు గౌరవ సిపి గారి చేతుల మీదుగా అప్రిసియేషన్ అందుకుంటారు. వారి తర్వాత ఏఆర్ఎస్ఐ విఎన్ సత్యనారాయణ గారు డ్యూటీ ఆఫీసర్గా సేవలు అందించారు. విఎన్ సత్యనారాయణ గారు వారు సిపి గారి చేతుల మీదుగా అప్రిసియేషన్ అందుకుంటున్నారు. వారి తర్వాత ఏఆర్ఎస్ఐ నగేష్ గారు, ఏఆర్ఎస్ఐ నగేష్ గారు డ్యూటీ ఆఫీసర్గా సేవలు అందించారు. వారికి సిపి గారు అప్రిసియేషన్ సర్టిఫికేట్ అందజేశారు. తర్వాత హెచ్సి 1151 ఎండి అన్వర్ గారు, హెచ్సి ఎండి అన్వర్ గారు. వారి తర్వాత హెచ్సి ఏ సుదర్శన్ గారు. వారి తర్వాత పిసి 1840 ఉమేష్ గారు. వారి తర్వాత ఏఆర్హెచ్సి 991 చంద్రమోహన్ గారు. వారి తర్వాత ఏఆర్హెచ్సి 1619 పి రవీందర్ గారు. వారి తర్వాత ఏఆర్హెచ్సి 222 విఠల్ గారు. వారి తర్వాత ఏఆర్హెచ్సి 185 అశోక్ గారు. వారి తర్వాత ఏఆర్హెచ్సి 1583 పి సత్యనారాయణ గారు అప్రిసియేషన్ స్వీకరించడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. వారి తర్వాత ఏఆర్హెచ్సి 1672 ఈ భీమారావు గారు. వారి తర్వాత ఏఆర్హెచ్సి 1476 రామారావు గారు. వారి తర్వాత ఏఆర్హెచ్సి 1435 వెంకటేశ్వరరావు గారు. వారి తర్వాత ఏఆర్హెచ్సి 543 నందకుమార్ గారు. వారి తర్వాత ఏఆర్హెచ్సి 152 రాములు గారు. వారి తర్వాత పిసి 95 కుబేరుడు గారు. వారి తర్వాత పిసి 346 కె శ్రీనివాస్ గారు. వారి తర్వాత పిసి 883 డి శ్రావణ్ కుమార్ గారు. వారి తర్వాత పిసి 1519 రమేష్ గారు. వారి తర్వాత పిసి 1639 ఎంఏ సమద్ గారు. వారి తర్వాత పిసి 1765 శశిభూషణ్ రావు గారు. వారి తర్వాత ఏఆర్పిసి 2010 జె సిద్ధు గారు. వారి తర్వాత ఏఆర్పిసి 2167 ఎం షావ్యా నాయక్ గారు.
వారి తర్వాత ఏఆర్పిసి 2007 ఎం సంజీవ్ గారు, వారి తర్వాత ఏఆర్పిసి 2218 బి జగదీష్ గారు, వారి తర్వాత ఏఆర్పిసి 322 జి మహేష్ గారు, వారి తర్వాత ఏఆర్పిసి 2188 ఏ రవి యాదవ్ గారు, వారి తర్వాత ఏఆర్పిసి 1648 మక్బూల్ గారు, వారి తర్వాత ఏఆర్పిసి 2490 నజీర్ గారు, వారి తర్వాత ఏఆర్హెచ్సి గోవర్ధన్ రెడ్డి గారు, వారి తర్వాత ఏఆర్హెచ్సి 1454 హనుమాన్లు గారు, వారి తర్వాత ఏఆర్పిసి 999 అనంతయ్య గారు, వారి తర్వాత 43 ఏఆర్పిసి 2219 నవకాంత్ గారు అప్రిసియేషన్స్ స్వీకరించడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. లిస్ట్ ఆఫ్ హోమ్ గార్డ్స్ నంబర్ ఎస్జీ నంబర్ 474 కె మహేష్ గారు, తర్వాత ఎస్జీ నంబర్ 56 బాబు సింగ్ గారు, ఎస్జీ నంబర్ 585 నసీరుద్దీన్ గారు, ఎస్జీ నంబర్ 247 జి శ్రీనివాస్ గారు, ఎస్జీ నంబర్ 53 సంజీవ్ గారు, ఎస్జీ నంబర్ 353 సత్యనారాయణ గౌడ్ గారు, ఎస్జీ నంబర్ 336 నాగభూషణం గారు, ఎస్జీ నంబర్ 330 నంద కిషోర్ గారు, ఎస్జీ నంబర్ 285 రెడ్డి సిద్ధయ్య గారు, ఎస్జీ నంబర్ 270 శ్రీనివాస్ గౌడ్ గారు. ఇక్కడ ఈ సిటీసీలో శిక్షణార్థులను తీర్చిదిద్దడంలో తమ సహకారాన్ని సమన్వయాన్ని అందించినటువంటి వీరందరికీ కూడా గౌరవ సిపి శ్రీ కార్తికేయ గారు ప్రశంసాపత్రాలను అందజేసి వారికి అభినందనలు తెలియజేస్తారు. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరింత స్ఫూర్తితో ముందు విధులు నిర్వహించాలని కోరుతున్నాం. గౌరవ గెస్ట్ ఆఫ్ హానర్ కామారెడ్డి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి ఎన్ శ్వేత ఐపీఎస్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నా. 2020 బ్యాచ్ ఎట్ సిటీసీ నిజామాబాద్ దీక్షాంత్ పరేడ్కి వచ్చేసిన గౌరవనీయులు కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ కార్తికేయ ఐపీఎస్ గారికి, అడిషనల్ సిపి ఉషారాణి గారికి, ఇతర ట్రైనింగ్కి సంబంధించిన అధికారులందరికీ, అన్నిటికంటే ముఖ్యంగా ఈ దీక్షాంత్ పరేడ్ని చేసిన ఎస్సిటిపిసిస్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఎస్పెషల్లీ పరేడ్ కమాండర్ ముత్యాలరావు గారు మిగతా అందరితో చాలా అద్భుతంగా పరేడ్ చేసినందుకు ప్రత్యేకమైన అభినందనలు. ఇందులో అన్నింటికన్నా ముఖ్యమైనది మీ పరేడ్ చాలా క్రమశిక్షణతో చాలా పట్టుదలతో చేశారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ టైంలో కోవిడ్-19 పాండమిక్ టైంలో మీలో కొందరు ఎఫెక్ట్ అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ట్రైనింగ్ని కంప్లీట్ చేసి కరోనా వచ్చినా దాని బారిన పడిన రికవరీ అయ్యి మళ్ళీ కూడా ట్రైనింగ్ కంప్లీట్ చేసి అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తమ కష్టం వచ్చినా కూడా ప్రజల సేవకై ముందుంటారని ట్రైనింగ్లోనే మీరు ప్రూఫ్ చేశారు, దాన్ని నిరూపించారు. అందుకని వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. అలాగే ఇంత మంచి బ్యాచ్కి ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనర్స్కి కూడా, ముఖ్యంగా అవుట్డోర్ స్టాఫ్కి, ఎస్పెషల్లీ పాండమిక్ టైంలో చేయడము అన్నిటికన్నా ఛాలెంజ్. మనకి ఎప్పటికీ ఎవరు ఎదుర్కొని పరిస్థితిని కొత్తగా ఎదుర్కొన్నా కూడా కొత్త పరిస్థితులకి అనుగుణంగా కూడా ట్రైనింగ్ని మలుచుకొని అందరూ చేశారు. దానికి మీ అందరికీ నా అభినందనలు. డిపార్ట్మెంట్లో జనరల్లీ కొందరు నెగ్లెక్ట్ చేసే విషయాన్ని మీరు మొదట్లోనే మీ కెరియర్ స్టార్ట్ అయ్యే మొదట్లోనే గుర్తు చేయాలనుకుంటున్నాను. అందులో అన్నింటికన్నా ముఖ్యమైనది మన ఆరోగ్యం. మనము ఈ పాండమిక్ టైంలో, కోవిడ్-19 టైంలో ఆరోగ్యం ఎంత ముఖ్యమో అనేది చాలా మందికి అవగాహన వచ్చింది. సడన్ గా ఉన్నది ఉన్నట్టు ఆరోగ్యం పెరిగిపోదు. ఆరోగ్యం అనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ లోనే అది పెరగాలి. మీరు ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి పురాణాల్లో చెప్పినట్టు శరీరం అర్థం కలు ధర్మ సాధనం.
అంటే శరీరమే మనం ఏం చేయాలనుకున్నా శరీరం ద్వారానే చేస్తాం. మన మైండ్ ఎన్నైనా అనుకోవచ్చు, చాలా సాధించాలనుకోవచ్చు, ఇది చేయాలనుకోవచ్చు, అది చేయాలనుకోవచ్చు, మంచి పని చేయాలనుకోవచ్చు, మన పనులే చేయాలనుకోవచ్చు. కానీ ఏం చేయాలనుకున్నా మన శరీరం ద్వారానే మనం చేయగలుగుతాం. మనం అనుకున్నది ఎక్స్ప్రెస్ చేయాలి అన్నా కూడా శరీరం కావాలి. అట్లాంటి శరీరాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీ హెల్త్ని ఇప్పటి నుండే కూడా బాగా పెట్టుకుంటే మీ రాబోయే విధుల నిర్వహణలో కూడా చాలా తేలిక అవుతుంది. మీ ఆరోగ్యం బాగలేకపోతే, ఆరోగ్యపరమైన నిర్లక్ష్యానికి గురైతే మొదట ఈ ఏజ్ లో మీరందరూ 20-25 ఇయర్స్ ఏజ్ లోనే ఉన్నారు. ఈ ఏజ్ లో ఏమీ అనిపించదు. 35-40 వరకు మీరు ఏం చేసినా మీకు ఏమీ తెలియదు. కానీ మీకు 35-40 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ లో కూడా మీరు విధులు మీకు ఇబ్బంది కలగకుండా, మీ కుటుంబానికి కూడా ఇబ్బంది కలగకుండా చేయాలి అంటే మీ ఆరోగ్య సూత్రాలు, మీ ఆరోగ్య పరిరక్షణ ఏంటి అనేది మీరు ఇప్పటి నుండే దాన్ని నిలబెట్టుకోగలిగితే, ఎస్పెషల్లీ ఫిజికల్ ఫిట్నెస్ అనేది మీరు అందరూ అవుట్డోర్ ఆల్రెడీ చేశారు. ఫిజికల్ గా ఫిట్ ఎలా ఉండాలో ఆల్రెడీ మీకు ట్రైనింగ్ ఉంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకుండా ముందుకు తీసుకెళ్ళండి. రెండో విషయం, ఒత్తిడి, మానసిక ఒత్తిడి అనేది ఏదో కామన్, చాలా నార్మల్, అందరూ ఒత్తిడి గురువు అవుతారు అనేది ఉంది. ఒత్తిడి కామన్ ఏం కాదు. అది మీరు మేనేజ్ చేసుకుంటే అది తగ్గుతుంది. అది లేకుండా ఉంటేనే ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. సో విధులు నిర్వహణ కష్టం ఎప్పుడు అవుతుందంటే విధులు ఎలా చేయాలో తెలియనప్పుడు, ఏదైనా ఉద్దేశం, మన ఇంటెన్షన్ సరిగ్గా లేనప్పుడే విధుల నిర్వహణ కష్టం అవుతుంది. నేను ఇందాక చెప్పినట్టు ఆరోగ్యాన్ని చూసుకుంటూ మన ఉద్దేశం మరియు మన విధుల పట్ల నిబద్ధత, ఇది రెండూ ఉంటే ఎంత పెద్ద పనైనా, ఎంత కష్టమైన పనైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురి కావడం అనేది జరగదు. సో ఒత్తిడిని ఏదో యాక్సెప్ట్ చేస్తూ అందరికీ ఉండేదే అనేది మటుకు ఆ ఉద్దేశాన్ని తీసేయండి. ఒత్తిడి లేకుండానే మనము విధుల నిర్వహణ చేయడానికి తయారీగా ఉండాలి. మూడో విషయం అన్నింటికన్నా ముఖ్యం, మీ అందరూ ఎంతో కష్టపడి, మీ తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి చదువుకొని కాలేజీ విద్య పూర్తి చేసుకొని బయట పరిస్థితులు ఎట్లా ఉన్నా మిమ్మల్ని స్కూళ్ళకి పంపించారు. వాళ్ళు ఎంతో ఇబ్బంది పడి మిమ్మల్ని చదివించుంటారు. మీరు కూడా ఎన్నో ఇబ్బందులు ఓర్చుకొని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, కుటుంబ అవసరాలు ఎన్నున్నా కూడా మీరు చదువుకొని ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. అందులో మీరు ఎంత అదృష్టవంతులో మీకే తెలుసు. ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోగలిగారు అనేది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఉద్యోగం రావడమే మీరందరూ కూడా గ్రేట్ఫుల్ ఉండాల్సిన అవసరం. మీరందరూ అది సాధించారు. కానీ అది ఎప్పుడు నిలబెట్టుకుంటారు అంటే, మీరు ఉద్యోగము సాలరీ వస్తుంది, దాన్ని ఎలా మేనేజ్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి కూడా మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఉద్యోగం రావడం ఒక్కటే ముఖ్యం కాదు, కానీ ఆ ఉద్యోగం ద్వారా మీరు చేసే సంపాదనని ఎలా మేనేజ్ చేసుకుంటారు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ విషయంలో మీకు డెఫినెట్లీ క్లాసెస్ అయి ఉంటాయి, ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది. మన డిపార్ట్మెంట్ లో కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి. భద్రత, ఎస్పెషల్లీ భద్రత కానీ, ఆరోగ్య భద్రత కానీ, ఇవన్నీ ఉండి కూడా మీరు సరిగ్గా క్రమశిక్షణ పాటిస్తూ, మీరు పర్సనల్ గా ఎట్లా చేస్తారో ఫైనాన్షియల్ గా కూడా క్రమశిక్షణ పాటిస్తే డెఫినెట్లీ మీరు మీ కుటుంబాలకు కూడా, మీకు మీ ఫ్యూచర్ కుటుంబాలు, మీ భార్య పిల్లలకు కూడా మీరు సుఖంగా ఉంచగలుగుతారు. సో ఈ మూడు విషయాలు, మీ ఆరోగ్యం, మీ ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించడం, మీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఈ మూడు విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ఈ పాసింగ్ అవుట్ పీరియడ్ ఎంత అద్భుతంగా చేశారో అంతే అద్భుతంగా మీరు విధులకి మీ రాబోయే టైంలో మీ విధులు నిర్వర్తిస్తూ ఈ డిపార్ట్మెంట్ కి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీలో ప్రతి ఒక్కరూ డిపార్ట్మెంట్ కి ముఖ్యమే. మీరు లేని మీరే బలం. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కి కానిస్టేబుల్ వ్యవస్థనే ఒక పునాది. ఆ పునాదిలో మీరు ఉన్నారు. మీ బలమే మా బలం. సో ఇందులో మీరందరూ కూడా డిపార్ట్మెంట్ లో ముఖ్యమైన విధులు నిర్వర్తించబోతున్నారు. దానికి మీ అందరినీ కంగ్రాచులేట్ చెప్తూ, మీరందరూ మీ విధుల్లో సఫలీకృతం కాకుండా మీ పర్సనల్ లైఫ్ లో కూడా సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో గౌరవ సిపి గారికి, ప్రిన్సిపల్ మేడం శ్వేత మేడం గారికి కూడా జ్ఞాపకం అందించాల్సిందిగా
ప్రిన్సిపల్ మేడంని కోరుతున్నాం. మనందరికీ మార్గదర్శకంగా కమిషనరేట్ను ఒక క్రమశిక్షణతో ఒక సాఫల్య దారిలో నడిపిస్తున్నటువంటి మాన్యులు ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ కార్తికేయ గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. శ్వేత IPS గారు, ప్రిన్సిపల్ ఆఫ్ CTC and the mentor of this batch, additionally R. Bhaskar garu, additional ECP Raghavir garu, vice principal, and the main man important for this occasion, ACP Shravan Kumar garu, all ACPs and other officers present, our very dear hardworking RI Shekhar garu, our RSIs and the entire CTC team, and the beautiful batch of 2020 SCTPCs who have shown an excellent, fantastic parade today. Very well done. Congratulations to all of you. Excellent parade. First of all, it is a very hard-working batch, particularly 2020. మీ అందరికీ తెలుసు, a very tough year. Police training itself చాలా tough ఉంటుంది. కానీ దీంతో పాటు there were so many issues in this year, health-related issues, and a special thanks goes to our unit doctor, Sarla Madam Garu and her team, that all of the cadets, all 258 cadets are able to participate today. Excellent work by our medical team and lot of determination and strength displayed by the entire batch. I congratulate all of you. You have shown, మీ ట్రైనింగ్ లోని మీరు చూపించారు, you are not ordinary policemen, you are super fighters. You are super cops from this day onwards. Welcome to the police family. On behalf of the entire Telangana police and the police fraternity world over, I welcome you to this department. It is not only a department, it is a service. It is a service. The entire career of a policeman is devoted to working for the society. So, ee roju nunchi today you have taken an oath. Ee shapath, ee oath chala important. Dayachesi prati roju ee oath meer gurtu pettandi. You have a long career to go. You will rise above in this career. But at the same time, ఎప్పుడు మీరు మర్చిపోవద్దు, it is not only a career, it is not only a job, it is a service to the society, it is a service to the nation. Second point, most of you, in fact all of you are going to Cyberabad as civil constables. ప్రతిరోజు మీ పోలీస్ స్టేషన్, మీకు ఇప్పటి నుంచి మీకు పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్స్ ఉంటాయి. You will get posted to various police stations. From the day you join in the police station, ఆ రోజు నుంచి మీకు ప్రతిరోజు సొసైటీలోని పబ్లిక్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. Every day is an opportunity to serve the country, serve the society, serve the people. So దయచేసి అది గుర్తుపెట్టండి. As a civil constable, you will get in touch with the public. You will be the first man. You will be like a protector to the society. మీరంటే you are the protector. మీ రక్షణ, ప్రజల రక్షణ కోసం మీరే ఉంటారు. ఏదైనా సొసైటీలో ఇష్యూస్ అయితే, యాక్సిడెంట్ అయితే, people look at police. Law and order issues అయితే, public looks at police. Any festival, any program, people look at police. Any crime, any problem, every time they look at us. ప్రజలకి పోలీస్ తోటి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. We have to maintain a very high standard of our మన personal conduct as well as our professional conduct. So I hope each one of you will maintain a very high standard in your life. మీకోసం మీ సొంత చాలా high standard పెట్టండి for your work, for your passion and for your personal conduct also. Police department work is a very high demanding job. High demand means a high stress job. Only the best and the fittest people can make and excel in this. Already మీరు ఒక మంచి ట్రైనింగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి in the middle of a pandemic you have completed successfully. Each one of you, all 258 of you are a strong person there. So మీ career లో always maintain a high level of stress management, a very high level of health and physical fitness and an excellent efficiency in your work output. సో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు ప్రతి లెవెల్లోనే టెక్నాలజీ చాలా వరకు మనం వాడుతున్నాము. There's a lot of technology used in everything. Right the day when you join the police station, ఆ రోజు నుంచి you will be using various technology applications in crime prevention, crime detection, surveillance of criminals, whether it is surveillance on public places or anything which you do, whether petrol car, whether it is investigation, ప్రతి దాంట్లో మనం టెక్నాలజీ వాడుతున్నాము. So learning is not over. Passing out parade is not the stop of learning. Always learning and growth should take place every day.
ప్రతిరోజు ఇమీడియట్లీ ఆఫ్టర్ మీరు పోలీస్ స్టేషన్ జాయిన్ చేసిన తర్వాత మీకు కొత్తగా నేర్చుకోవడానికి చాలా వరకు ఉంటాయి. సో ఒక ఓపెన్ మైండ్ సెట్ తోనే వెళ్ళండి ప్లీజ్. ఓన్లీ ఇఫ్ యూ accept new things, new learnings, you will grow high in your career. So I wish you that you will definitely grow high in your career by being open to learnings. Third point, mentally tough and physically tough is very important. It is a very, very demanding job. Sometimes we have to work non-stop 24/7. మార్నింగ్ నుంచి నైట్ నుంచి వర్క్ కూడా మనం పని చేసుకోవాల్సింది. అలాంటి సిచ్యువేషన్ వస్తాయి. బికాస్ ఆఫ్ ద హై డిమాండింగ్ జాబ్, ద ఓన్లీ థింగ్ విచ్ యూ గెట్ is respect. There is nothing higher than respect in this society. The kind of respect society will give you is what you get for all your hard work. So which is very high. Uniform service is different from all other services. It has a high dignity, it has a high demand, and it gets a lot of respect from the society. So please remember, it is a unique organization and you have completed your training successfully, and I am sure you have enjoyed every moment of it. Whether tough days or whether not so tough days, అలాగే మీ కెరియర్ లో కూడా ప్లీజ్ ట్రై అండ్ ఎంజాయ్ ఈచ్ అండ్ డే ఆఫ్ యువర్ వర్క్ అండ్ కాంట్రిబ్యూట్ టు ది సొసైటీ. అగైన్ బై సమ్మింగ్ అప్, ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ మెంబర్ ఆఫ్ అవర్ సిటీసీ జన్కంపేట్ headed by our additional DCP Usha garu, and I congratulate each and every cadet for completing this, and I special congratulations thanks to the band party. Prati occasion on me chala, without band party we cannot complete. Thanks to all the people, all the media people, all the people covering this program, everyone, and a special thanks to all of you for being tough and showing your strength. Thank you very much. All the best to you. लड़ती पतंगों में
मन जाए ऐसी होली रग रग मचल के बोली दस है ना मस है सिद्ध है ना सिद्ध है किसना यूं ही किसना यूं
అవునా? అది చేసినప్పుడు ఒకరికొకరు చెప్పుకోవడము, మీకు మీరు అప్రిషియేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతమంది చేసినా అది ఒకరి కష్టాన్ని గుర్తుపట్టడము, దాన్ని గుర్తించడం ఇంపార్టెంట్. పోటీ ఉండాలి కానీ హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. మీ డిఐస్ మీ ట్రైనర్స్ కూడా గుర్తుపెట్టండి. మేము కూడా గుర్తుపెడతాం. మా డిఐ ఏడిఐ అంటే అప్పుడు చాలా అంటే ఉంది, కానీ ఇప్పుడు చాలా సేమ్ ఉంది. అప్పుడు వాళ్ళు అప్పుడు ఇట్లా చేయి ఎట్లా చేయి. ఒక చిన్న పని, మీరు మీ డ్యూటీ చేసేటప్పుడు ఏదైనా మంచి రికవరీ, మంచి పని, ఏదైనా గుడ్ వర్క్ వచ్చినప్పుడు జర మాకు షేర్ చేయండి. అంటే మా పిల్లలు ఈ పని చేసినారనేసి మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఏదైనా రికవరీ కానీ, ఒక దొంగను అరెస్ట్ చేసినప్పుడు కానీ, ఏదైనా మంచి వర్క్ ఉన్నప్పుడు ఆ వర్క్ని మాకు షేర్ చేయండి దయచేసి. ఫైనల్ లాస్ట్ సార్, మీలో చాలా మంది చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అవునా? మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఇంత చదువుకున్నాను కానీ చేసే పనికి ఒక క్వశ్చన్కి సంబంధం లేదని. నేను కూడా ఇంజనీర్నే, సార్ కూడా ఇంజనీరే, తను కూడా పీజీ చేసింది, అయినా కూడా డ్యూటీ చేస్తున్నాం. సో మనం చదువుకున్న చదువు ఎప్పుడు వేస్ట్ అయిపోతుంది, పనికిరాదు అనుకోకండి. ఓకే, డెఫినెట్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా అవకాశాలు ఉంటాయి మన స్కిల్ యూజ్ చేయడానికి. అది మనపైన ఆధారపడి ఉంటుంది, మనం ఎలా చేయాలనుకుంటున్నాము అనేది మనపైన ఆధారపడి ఉంటుంది. అంతేగాని నేను ఆ డిస్సాటిస్ఫాక్షన్తో ఎప్పుడూ ఉండకండి. అండ్ పోలీస్ డ్యూటీ ఈజ్ వెరీ వెరీ రెస్పెక్టబుల్. అండ్ ఇందాక సార్ చెప్పినట్టు ఇట్ ఈస్ నాట్ ఎ డిపార్ట్మెంట్, ఇట్స్ నాట్ జస్ట్ ఎ జాబ్, ఇట్స్ ఎ సర్వీస్. మీరు పోయినా నేను పోయినా అందరూ మనకి సెల్యూట్ చేస్తారా చేయరా? మనం తెలిసినా తెలియకుండా. అది ఎక్కడి నుండి వస్తుంది? మనం వేసుకున్న ఖాకీ నుండి వస్తుంది. దాన్ని గౌరవించడానికైనా మనం చేసే ఏ డ్యూటీ అయినా 100% కమిట్మెంట్తో చేస్తే ఆ గుర్తింపు వస్తుంది. ఏది ఇచ్చినా, శాలరీ ఇచ్చినా లేకపోయినా మీరు ఊళ్ళో అయితే 10 మంది నమస్తే సార్ అని వస్తారు మీ చుట్టూ. దానికోసమైనా మనం పనిచేయచ్చు. ఓకే, ఇంకే డిపార్ట్మెంట్కి ఆ గౌరవం కానీ ఆ గౌరవం ఉండదు. అది ఒకటి గుర్తుపెట్టుకుని పనిచేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ट्रेनिंग एंड अफसर सावधान। श्रीमान, कोटेशन कंप्लीट हुआ, डिस्काउंट करने की आज्ञा प्रदान करें। ఓకే. ఎలా ఉన్నావు? ఓకేనా? ఎనీవే నువ్వు హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. నువ్వు పరేడ్ కమాండర్ చేయగలవు అని అందరికి ప్రూవ్ చేసావు. చేసినా చెప్పి నో ప్రాబ్లం, ఆల్రెడీ ప్రూవ్. ఓకేనా? ఓకే, ఆల్ ద బెస్ట్. హెల్త్ కేర్ తీసుకో జాగ్రత్తగా. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇండోర్ అందరూ